అనువాద సాహిత్యం విస్తృతం కావాలని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి పేర్కొన్నారు. 47 కవితలున్న అనుస్వరం పుస్తకాన్ని 5 అనువాదకులు స్వేచ్ఛానువాదం చేసి మంచి కవిత్వాన్ని సాహితీ లోకానికి అందించాలని అభినందించారు. అనువాద మిత్ర మండలి పోలవరపు కోటేశ్వరరావు సాహితీపీఠం ఆధ్వర్యంలో గవర్నర్పేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ కార్యాలయంలో అనుస్వరం 2025 అనువేదం అనువాద గ్రంథాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం నిర్వహించారు. అనుస్వరం 2025 తెలుగు, హిందీ, తెలుగు కవితా మాలికను జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగులో అనంతమైన సాహిత్య సంపద ఉందని, అది విశ్వవ్యాప్తం కావాలంటే అనువాదాల సంఖ్య పెరగాలన్నారు. 47 కవితలున్న ఈ పుస్తకాన్ని 5 అనువాదకులు స్వేచ్ఛానువాదం చేసి మంచి కవిత్వాన్ని సాహితీ లోకానికి అందించారని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని హిందీ, ఇతర భాషల్లోకి అనువాదం చేయడానికి పూనుకున్న అనువాద మిత్ర మండలి బృందాన్ని జస్టిస్ శేషసాయి అభినందించారు. ఇదే వేదికపై ప్రముఖ రచయిత్రి దుట్ట సెగమంతకమణి ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేసిన వ్యాస సంపుటి అనువేదం పుస్తకాన్ని తానా మాజీ అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన గోళ్ల నారాయణరావు అనువాదకురాలు దుట్ట సెమంతకమణి సాహిత్య సేవలను వివరించారు. అనువాద వెబ్సైట్ను విశ్రాంత కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. సాహితీవేత్తలు సత్యరంజన్, కె గణేష్ రామ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనవరి 2వ తేదీన విడుదల కానున్న ఘంటసాల బయోపిక్ను ప్రదర్శించారు. ఈరోజు విజయవాడ సాహిత్య రంగంలో ఒక చక్కటి రోజు, చక్కటి దినమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనువాద మిత్రమండలి మనకు విజయవాడ వారు 2 మంచి పుస్తకాలను, అంటే అనువాద కవితల ఒక మూలాన్ని ఒకటి మనకు అనుస్వరం 2025, అలాగే ఇంకొక పుస్తకం అనువేదం అని, ఈ 2 పుస్తకాలని ఈరోజు ఆవిష్కరించడం ఇక్కడ జరుగుతూ ఉంది. చాలా చక్కటి పుస్తకాలు, అనువాద మిత్రమండలి వారు చేపట్టిన చక్కటి ప్రయత్నం ఇది. దానికి డాక్టర్ దుట్టా శమంతకమణి గారు, మరి మిత్రులు గోళ్ల నారాయణరావు గారు, ఈ అనువాద మిత్రమండలి సభ్యులు, కవులు అందరు చాలా కృషి చేశారు. మనకు ఎంతటి మనకు పుస్తక పఠనం చేసిన వారైనా కూడా అన్ని భాషల్లోనూ చదివే అవకాశం ఉండదు. అలాంటి వారికి మనకు తెలుగులో మంచి కవితల్ని హిందీలో వచ్చిన మంచి కవితల్ని తెలుగులోకి అనువాదం చేసిన ఒక 47 కవితల్ని అనుస్వరం 2025 తీసుకొని రావడము, దాంట్లో చక్కటి అనువాదం చేశారు కవులందరూ కూడా. మనకు ఏ విధంగా అయితే ఒక భాషలో వచ్చిన కవితల్ని భావాన్ని ఎటువంటి మనకు మార్పు లేకుండా మరి ఇంకో భాషలు తీసుకురావడం, ఆ ప్రయత్నం చక్కటి ప్రయత్నంగా అనుస్వరంగా మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఒక 16 వ్యాసాలు మనకు ఈరోజు భారతీయ సమాజంలో మనకు దానికి అద్దం పట్టేట్టుగా ఆ సమాజానికి వచ్చిన వ్యాసాలని డాక్టర్ దుట్టా శమంతకమణి గారు అనువాదం చేస్తూ అనువేదం అని ఇంకో పుస్తకం తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు ఈ ఆవిష్కరణకు వచ్చిన వారందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటాను. తెలుగు భాషలో విస్తృతంగా వస్తున్న సాహిత్యాన్ని జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అందరికీ పరిచయం చేయాలి అన్న ఒక సంకల్పంతో అనువాద మిత్రమండలి ఏర్పడింది. మేము 1 సంవత్సరం క్రింద ఇది స్టార్ట్ చేశాము. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే సందర్భంగా అనుస్వరం అని ప్రధానంగా కవితా మూలంగా అనువాదం, తర్వాత అనువాద ప్రక్రియకు సంబంధించి వివిధ పుస్తకాలు తీసుకురావాలన్న సంకల్పంతో ఒక టీమ్గా మేము కృషి చేస్తున్నాము. ఇది చాలా చిన్నది, భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటున్నాము. ఈ అనువాద మిత్రమండలికి మూల కారకులు శ్రీ గోళ్ల నారాయణరావు గారు, వారికి అనువాద మిత్రమండలి వ్యవస్థాపక సభ్యురాలుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణంగా ఏంటంటే ఒక భాషలో వచ్చిన రచనలు మిగిలిన భాషా సమూహాలకి అందుబాటులో పూర్తిగా ఉండవు. కానీ ఈ అనువాద ప్రక్రియ వలన మిగిలిన భాషా సమూహాలకు కూడా ఒక భాషలో వచ్చిన రచనలు అందుబాటులో ఉండడం వలన ఆయా భాషలకు సంబంధించిన సమాజాల మంచి చెడ్డలు, పద్ధతులు అవన్నీ కూడా మిగిలిన భాషా సమూహాలకి, మిగిలిన ప్రాంతాల వారికి కూడా తప్పనిసరిగా అవగాహనకు వచ్చి మానసిక వికాసానికి కూడా తోడ్పడతాయండి ఇవన్నీ కూడాను. అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆమె గత కొన్ని దశాబ్దాలుగా సాహిత్య రంగంలో, సేవా రంగంలో
రంగంలో చాలా చురుకుగా, చాలా నిబద్ధతతో పనిచేస్తున్నామనేది మనలో చాలామందికి తెలుసు. అటువంటి ఆమె ఇప్పుడు మన ఇంతియాజ్ గారు వారు ఆవిష్కరించిన వెబ్సైట్లో ఆమె రచించిన ఎన్నో పుస్తకాలు, అవన్నీ కూడా ఆ టైటిల్స్, పుస్తకాల యొక్క టైటిల్స్ మనం చూసాము. చాలా వైవిధ్యంగా ఉంటూ అలాగే మణివాదంతో ఉంటాయి ఆ పుస్తకాల్లో ఉన్న కథలు కానీ ఆ రచనలు కానీ. వారిని నేను భానుమతి గారిని కూడా